సుబ్రహ్మణ్యం స్వామి గురించి కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఇంకా 7, 8 పేర్లు ఉన్నాయని కూడా అంటుంటారు. మీ ఫేవరెట్ దేవుడు, మీ ఇంటి దైవం అని అంటున్నారు. అలాంటి దేవుడి యొక్క బయోగ్రఫీని గాని, ఆ చరిత్ర గురించి చెప్పాలి అని అంటే ప్లీజ్. తప్పకుండా చెప్తానండి. సుబ్రహ్మణ్య స్వామి మన తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవం. మన దక్షిణాది ప్రజల ఆరాధ్య దైవం. అందులో మన తెలుగు వాళ్ళం కూడా ఉన్నాం. ఇది ఇవాళ నిన్న పుట్టినటువంటి ఆరాధన అయితే కాదు. అనాది నుంచి వస్తున్న ఆరాధన. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ ఇళ్లల్లో సుబ్బలక్ష్మని, సుబ్బయ్య అని, నాగయ్య అని, ఫణని ఇలాంటి పేర్లన్నీ ఉన్నాయి. బాగా నమ్మకాలైతే ఉన్నాయి. ఆ నమ్మకంతో పాటు అంటే నా ఆలోచన మాత్రమే భయం పెరిగింది. ఎందుకంటే ఆయన సర్పరూపంలో ఉంటాడు. మనం ఏదైనా ఆయనకు ఆరాధనలో లోపం చేస్తే ఆయన ఆగ్రహిస్తాడు. తద్వారా మనకి ఏదైనా కాస్త ఆయన యొక్క శాపమో ఆగ్రహమో మనం పడవలసి వస్తుందేమో అన్న భయం చేత, ఆయనకు నియమము నిష్ఠ ఎక్కువ అనేటటువంటి ఆ భయం చేత, అది మనం ఎక్కడ చేయలేకపోతే ఆయనకు ఆగ్రహానికి పడిపోతామో అన్న భయం చేత చాలామంది మన తెలుగు వాళ్ళు దూరంగా ఉండొచ్చేమో అని నా ఆలోచన. చాలా మందికి ఇంకా ఇదే ఆలోచన ఇంకా ఉందండి. భయం ఉంది. అంటే ఇన్నాళ్ళ నేను చూస్తున్న వ్యవహారాల్లో చాలా మందికి ఇదే భయం ఉంది. నేననేది ఏంటంటే ఆ భయం చేత మన తెలుగు వాళ్ళు ఆయన ఆరాధనలో కొంచెం వెనకున్నాం అని అనిపిస్తోంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో చూస్తుంటే మన తెలుగు వాళ్ళకి ఆరాధన కొంత అందలేదండి. అది అందాలి. మనది, మన తండ్రి వారసత్వం అది. సుబ్రహ్మణ్యుడు మన కులదైవం, మన ఆరాధ్య దైవం, మన తెలుగు వాళ్ళు పట్టుకొమ్మ. ఆయన ఆరాధన మనకు అందాలంటే ఆయన మీద మనకు అవగాహన కావాలి. అవగాహన ఎప్పుడు వస్తుందంటే ఆయన గురించి మనం తెలుసుకోగలిగినప్పుడు వస్తుంది. కాబట్టి కాస్త భయాన్ని పక్కన పెట్టి ఆయన మన కన్న తండ్రి కాబట్టి ఆ తండ్రి గురించి మనం తెలుసుకుందాం అని అనుకుంటే తప్పకుండా ఆయన ఆరాధన మనకు కైవశం అవుతుందనే నా అభిప్రాయం. సో ఆయన పుట్టుక ఒక నేపథ్యంలో జరుగుతుంది. అవునండి. రాక్షసులను అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక నేపథ్యంలో ఆయన శివపార్వతులకు జన్మిస్తే బ్రహ్మ ఒక ఉద్దేశపూర్వకంగా ఇచ్చినటువంటి 7 ఏళ్ల బాలుడు మాత్రం ఆయనను సంహరించగలడు అని. కంప్లీట్ సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ ఒక మాట చెప్పాలి. సుబ్రహ్మణ్య ఉత్పత్తి ఎప్పుడు జరిగింది, సుబ్రహ్మణ్య జయంతి ఎప్పుడని తెలియాలి. అప్పుడు మనకి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం వస్తుంది. సుబ్రహ్మణ్య జననం, స్కందోత్పత్తి, స్కంద జయంతి అంటారు. ఇది ఎప్పుడంటే వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో జరిగింది. అది అగ్ని నక్షత్రం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మదినం ఎప్పుడు అంటే వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో ఆయన జన్మదినం. అంటే అది ఎలాగంటే తారకాసురుడు వరం కోరుకున్నాడు. శివపార్వతుల చేత ఆవిర్భవించబడినటువంటి కుమారుడి చేత మాత్రమే తనకు మరణం కావాలి అని చెప్పి కోరుకుంటూ అప్పుడేం చేశాడంటే శివతత్వంలో ఒక తత్వాన్ని, పంచతత్వాల్లో ఒక తత్వాన్ని అతనికి పణంగా పెట్టుకున్నాడు అనమాట. ఈ పణంగా పెట్టుకుని మెడలో పెట్టుకుని తన తారకాసురుడు ప్రాణాలన్నీ కూడా ఈ కంఠంలో బందీగా ఉన్న ఆ శివుని యొక్క తత్వంలో పెట్టుకున్నాడు అనమాట. అది ఆ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈయన ప్రాణాలు చంపాలంటే మెడలో ఉన్న ఈశ్వరుని అంతమొందించాలి. ఆ శక్తి ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు. ఆ సందర్భంగా ఏంటంటే తారకాసురుడు ఏమనుకున్నాడంటే సరే శివుడిని ఎవడు వధించడు కాబట్టి నేను ఇంకా చావుకు నేను భయపడవలసిన అవసరం లేదు, ఈ సామ్రాజ్యాన్ని అంతా నా కైవసం చేసుకుంటానని భావించి ఆఖరికి ఏమంటే తద్వారా ఇంకా చెలరేగిపోతున్నాడు అనమాట. అతలాకుతలం చేస్తున్నాడు. అప్పుడు ఒకానొక సందర్భంలో దేవతలందరూ కలిసి పార్వతీ పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి తారకాసురుడు విజృంభిస్తున్నాడు, ఈ సమయంలో మీరు కుమార సంభవం చేస్తే జగద్రక్షణ కావించబడుతుంది, కాబట్టి మీరు ఆ లోక కళ్యాణం చేయండి అని చెప్పి వీళ్ళందరూ రాగానే అప్పుడు శివపార్వతులు ఏకాంతంలోకి వెళ్ళిపోతారనమాట. కొన్ని యుగాలు ఏకాంతంలోకి వెళ్ళిపోతారు. వెళుతూ చెప్తారు లోక కళ్యాణం జరిగేంత వరకు మీరు అంతరాయం చేయవద్దు అని. సరిగ్గా శివపార్వతుల యొక్క ఆ యొక్క క్రీడ లోక కళ్యాణ క్రీడ ముగించే సమయానికి దేవతలు, రాక్షసులు పెట్టేటటువంటి ఆహాకారాలు తట్టుకోలేని దేవతలు శివపార్వతుల దగ్గరకు వచ్చి ప్రాణాలు రక్షించమని చెప్పి వేడుకుంటున్నప్పుడు శివుని యొక్క శక్తి, ఇంద్రియ శక్తి అమ్మవారి గర్భంలోకి వెళ్ళడానికి సమయంలో ఈ యొక్క దేవతల ఆహాకారాల వల్ల అంతరాయం కలిగి శివపార్వతుల మధ్యన కాస్త ఎడమ ఏర్పడుతుంది అనమాట. ఆ ఎడమ ఏర్పడినప్పుడు ఈ పరమేశ్వరుడి యొక్క తపోశక్తి కింద పడుతుంది అనమాట. ఆ తపోశక్తి కింద పడినప్పుడే అది స్కందము అయింది. స్కందము అంటే జారుట. ఆ శివుని యొక్క రేతస్సు జారి కింద పడింది కనుక అది స్కందము అయింది. ఆ విధంగా స్కందోత్పత్తి, ఆ పడిన సందర్భమే స్కందోత్పత్తి. అందులో ఒక బిందువు ఎగిరి
ఒక సముద్రంలో పడిందని, అది విశాఖపట్నంలో పడిందని, కాబట్టి ఆ విశాఖపట్నం అనే సముద్రానికి అందులో వైశాఖేశ్వరుడిగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడని, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ కలియుగాంతం జరుగుతున్నప్పుడు తన ప్రత్యక్ష సాక్షిగా చూస్తాడు కనుక ఆయనకు కలియుగ వరదన్ అని చెప్పి పేరు కూడా ఉంది. కాబట్టి ఆయనకు వైశాఖేశ్వరుడిగా సముద్ర గర్భంలో ఉన్నాడని, సముద్ర గర్భంలోంచి సగభాగం పైకి వచ్చాడని, ఇంకా కలియుగాంతం అయినప్పుడు పైకంతా వచ్చేస్తాడని చెప్పి చెప్తూ ఉంటారు, పురాణాల్లో చెప్తూ ఉంటారు. ఆ విధంగా వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో స్కందుని ఉత్పత్తి జరిగింది. అంటే శివుని యొక్క రేతస్సు అక్కడ పడింది. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మన వాళ్ళకి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఇక్కడేం జరిగిందంటే శివపార్వతుల మధ్యన ఎడం ఏర్పడినప్పుడు పార్వతీదేవి ఆ ఎడం కదిలినప్పుడు ఒక్కసారిగా అమ్మవారు లేచినప్పుడు అమ్మవారి ఒంటి మీద ఆభరణాలు ఈ శివపార్వతుల మధ్య జరిగినటువంటి లోక కళ్యాణ క్రీడలో ఈశ్వరుని యొక్క చెమట బిందువులు అమ్మవారి ఒంటి మీద ఉండేటటువంటి ఆభరణలోకి చెమట బిందువులు చొచ్చుకుని పోయాయి. అమ్మవారు ఒక్కసారిగా ఉలిక్కి పడగానే, దేవతల ఆహాకారాలకు ఉలిక్కి పడగానే ఆభరణాలకు కింద పడగా అందులోంచి ఒక్కొక్క నగలోంచి ఒక్కొక్క వజ్ర వైఢూర్యాలు ఒక్కొక్కటి కింద పడ్డాయి, ఊడిపోయాయి. వాటికి ప్రాణశక్తి వచ్చిందనమాట. శివుని యొక్క చెమట యొక్క మహాశక్తి చేత వచ్చిందనమాట. అలా 9 రాళ్ళు పడ్డాయనమాట. ఈ 9 రాళ్లలోంచి ఇంతంత బాలులు వచ్చారనమాట. వీరులు, వాళ్ళు మహాశక్తివంతంగా ఉన్నారు, వాళ్ళు ఉగ్రంగా ఉన్నారు. తల్లిగారు, తండ్రి గారు, మీకు నమస్కారం, మా పుట్టుక కారణం ఏమిటి అని అడిగారు. అప్పుడు అమ్మ పార్వతీదేవి ఉంటుంది, అదిగో అటు చూడండి, తండ్రి గారు ఈశ్వర రేతస్సు అక్కడ పడింది, ఇది లోక కళ్యాణం చేస్తుంది, శత్రువధ గావించి లోకాన్ని, దేవతలను సహితం సర్వలోకాలు కాపాడబడుతుంది. ఈ ఇంద్రియం ఎక్కడైతే ఉందో ఇది కుమార సంభవం అయ్యి కార్తికేయుడుగా ఆవిర్భవించబడినప్పుడు శత్రువుల చుట్టూ మోహరిస్తూ ఉంటారు, ఈయన్ని ఎప్పుడు అంతమొందించాలా అని. ఇంత జగద్రక్షణ కావించేటటువంటి ఈయన నాయకుడు కాబోతున్నాడు కనుక ఆయన రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. కాబట్టి ఈ రోజున మేము 9 మీరు ఆవిర్భవించబడడం జరిగింది. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ మీరు ఉండి ఆయన్ని రక్షించాలి. కాబట్టి నా సర్వశక్తులు మీకు ఇస్తున్నాను, ఉగ్రమహాశక్తులయ్యి మీరు ఆయనకు కాపలా కాయండి. తల్లిగా ఈవిడిస్తే తండ్రి తన అస్త్రశస్త్ర ఆయుధాలన్నీ కూడా తండ్రి ఇస్తాడు. నవ అంటే ఇక్కడ మనం 9 అని చెప్పుకోవాలి. ఇక్కడ నవ, వీర అంటే తిరుగులేనటువంటి వీరత్వం కలిగినటువంటి వాళ్ళు, శక్తి అమోఘమైనటువంటి శక్తి పొందినటువంటి పుత్రులు గనక నవవీర శక్తి పుత్రులు అని వీళ్ళకి పేరు అన్నమాట. ఈ నవవీర శక్తి పుత్రులు ఆ ఇంద్రియం ఎక్కడైతే పడిందో, ఈశ్వరుని యొక్క రేతస్సు ఎక్కడైతే పడిందో అక్కడి నుంచి ఇప్పటి వరకు ఆయన పట్టుకుని వదల్లా, చుట్టూ కాపలా కాస్తూనే ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే, పెద్ద ఆయన పేరు వీరబాహు, వీరకేశరి, వీరమహేంద్ర, వీరమహేశ్వర, వీరపురంధర, వీరధీర, వీరాంతక, వీరరాక్షస, వీరమార్తాండ. ఈ 9 సుబ్రహ్మణ్య ఆరాధనలో శాసనం అండి. అది అమ్మ జగదాంబ శాసనం, మన తండ్రి ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ. ఆయన్ని కాపాడండి. ఈయన ఎక్కడుంటాడో, సుబ్రహ్మణ్యుడు ఎక్కడుంటాడో అక్కడ శత్రువులు మోహరించి ఉంటారు. నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది కనుక మీరు సోదరులే ఆయన కాపాడమని చెప్పారు. ఈ ఇద్దరు కూడా స్కందోత్పత్తి అయిన వెంటనే ఈ 9 ఆవిర్భవించబడ్డారు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధనలో ఈ 9 లేకుండా ఆరాధన చేస్తే అది ఒక రకంగా అమ్మ ఆజ్ఞకు విరుద్ధంగా మనం భావించవచ్చు. ఇది మన తెలుగు జాతికి తెలియాలి, తెలుగు వాళ్ళకి తెలియాలి. ఇది మన తెలుగు వారి సొత్తు. సుబ్రహ్మణ్య స్వామి అంటే మన తెలుగు వారికి. దక్షిణాది భారతదేశంలో మనం కూడా దక్షిణాది వాళ్ళల్లో మనకి ఉంది కదా, ఇది మనదే అన్నమాట. అది. సో ఆవిర్భావం ఎలా జరిగింది, ఆ తర్వాత రాక్షస సంహరణ? అప్పుడు ఏమైందంటే, అప్పుడు ఈ తటాకంలో ఈ ఏమవుతుందంటే శరవణ తటాకంలోకి ఈ కొట్టుకుపోతుంది అనమాట. పర్వతంలోంచి ఇది స్కందుడు జారిపోతాడనమాట. ఇంకా అక్కడి నుంచి అదంతా పెద్ద కథ ఉంది, క్లుప్తంగా చెప్తాను. ఆ శరవణ తటాకంలోకి జారిపోయినప్పుడు కిందన ఏమవుతుందంటే, భూలోకంలో ఏమవుతుందంటేను సప్త ఋషులు ఉండేటటువంటి ఒక స్థలం ఉంటుంది. అక్కడ ఒక మడుగు ఉంటుంది అనమాట, కొలను, చిన్న కొలను. ఆ కొలను దానికి తటాకము అని పేరు. ఏమంటే ఆ తటాకం దగ్గరకు వచ్చి పడిపోతుంది అనమాట. ప్రతిరోజు కూడా సప్త ఋషులు చేసేటటువంటి యజ్ఞ యాగాది క్రతువులకి హవిర్భాగం ఇవ్వాలి. హవిర్భాగం అంటే మడిగా ఉండినటువంటి అన్నం పెసరపప్పుని దేవతలకు ఆహారంగా ఇచ్చేది హోమంలో వేస్తారు. దేవతలకు ఆహారం అందుతోంది అంటే కనుక అది అగ్నిహోత్రంలో వేసినటువంటి ఫలాలు, అగ్నిహోత్రంలో వేసినటువంటి ద్రవ్యాలన్నీ కూడా దేవతలకు ముట్టుతాయి. కాబట్టి అందులో భాగంగా వాళ్ళు మడిగా వెళ్ళి స్నానం చేసి నీళ్లు తెచ్చుకొస్తూ ఉంటారు. ఈ యొక్క
సప్తఋషుల భార్య. సప్త ఋషుల అందులో అరుంధతీదేవి ఇంట్లో ఉండిపోయారు, అక్కడ ఉండిపోయారు, ఆశ్రమంలో ఉండిపోయారు. మిగతా 6 కూడా నదికి వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఏమైందంటే ఈ రేతస్సు అలాగా ఆ మడుగులో పడి అలా ఆ నీటికి తాకిడికి కొంచెం 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 ఒడ్డుకు కొట్టుకుపోయి దర్భల యొక్క రాపిడిలో ఆ ఉష్ణం పుట్టి ఆ ఉష్ణంలోంచి శిశువు ఆవిర్భవించబడ్డాడు. సుబ్రహ్మణ్యరు. ఆయనకు 6 ముఖాలు 12 చేతులు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే అలా దిగగానే అదంతా కాంతివంతంగా అయిపోయింది. ఎక్కడి నుంచి ఏడుపు వినిపించింది. ఏమిటి ఆ ఏడుపు అని చూస్తారే, ఎప్పుడు లేనటువంటి కాంతి అక్కడ కనిపించింది. వీళ్ళు 2 అడుగులు వేసి చూడగా ఆ దర్భల్ని ఇలా తీయగానే అక్కడ బంగారు మేనుతో 6 ముఖాలు కలిగి 12 భుజాలు కలిగి కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు అక్కడ ఆవిర్భవించబడ్డాడు. అప్పుడు తీసుకోగా 6 ముఖాలు కలిగినటువంటి శిశువు 6 భాగాలుగా 6 శిశువులుగా విడిపోయి వాళ్ళ స్తన్యాన్ని స్వీకరించి పాలందుకున్నారు. అప్పుడు వీళ్ళకి మాతృత్వంలో ఉండే మాధుర్యం వాళ్ళకి అందిందనమాట. ఆ విధంగా ఆయనకి కార్తికేయుడు కృత్తికా వనంలో ఉండి 6 కూడా ఆ వనంలోకి ఉండడం వల్ల 6 ముఖాలు కలిగినటువంటి వాడికి కార్తికేయుడని, వీళ్ళకి కృత్తికా నక్షత్ర మాతృకలని పేరు అన్నమాట. అందుకని ప్రతి నెల కృత్తికా నక్షత్రం ఎంత విశేషంగా చేస్తారంటే, అంటే ఒక తల్లి బిడ్డలను అనుసంధానం చేసేటటువంటి వ్రతంగా కృత్తికా నక్షత్ర వ్రతాన్ని చేస్తారు. అందుకే మన వాళ్ళు ఓపిక ఉన్నవాళ్ళు పగలంతా స్వామి ఆరాధనలో నిమగ్నమయ్యి మడిగా వండుకు నీరు చేసుకుని సాయంత్రానికి చొమ్ముడు నీళ్ళు వేసుకుని చక్కగా దీపారాధనలు పెట్టుకుని, అగ్ని నక్షత్రం కదా, దీపారాధనలు పెట్టుకుని వాళ్ళకు తోచినంతగా పూజ చేసుకుని గుమ్మల్లో ఎవరైనా మనబోటి వాళ్ళు వస్తే ఇప్పుడు అన్నం పెట్టి, ఎందుకని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు, ఫలానా రూపంలో రావాలని లేదు. మనకు కలిగినదే బిడ్డ భావనతో వీళ్ళు తినాలి, తల్లి భావనతో వాడు పెట్టాలి. ఆ విధంగా చేస్తాడు తల్లి బిడ్డల సంరక్షణని. వీళ్ళు తల్లి మాతృత్వాన్ని చెవి చూసి ఎంత ఆనందం పడుతున్నారో ఆ రోజున ఎవరైతే కృత్తికా నక్షత్ర వ్రతాన్ని చేస్తారో మాతృత్వం 10 కాలాలు చల్లగా ఉంటుందని చెప్పబడుతుంది అనమాట. ఇంత గొప్ప ఆరాధన. యాక్చువల్లీ సుబ్రహ్మణ్య స్వామి భూమి మీదకి రావడానికి గల కారణమే విశేషంగా చెప్పుకుంటారు. అంటే దేవతలందరినీ కూడా ఈ రాక్షసుడు బాగా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళందరికీ హెడ్గా సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి సుబ్రహ్మణ్యం స్వామి అని చెప్తూ ఉంటారు. సో ఆ స్టోరీ చెప్తాను. ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. ఇక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు కైలాసంలో ఉన్నప్పుడు వినాయకరు పిళయార్కి విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామికి కూడా పార్వతీ పరమేశ్వరుడు ఈ జగత్తంతా ఎవరైతే సృష్టి తిరిగి వస్తారో వాళ్ళకి నేను ఈ ఫలం ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది అనుకుంటారు సుబ్రహ్మణ్య స్వామి కోపం వచ్చి కైలాసం నుంచి కోపం వచ్చి ఇక్కడికి వచ్చేసారని. ఆయనకు కోపం కాదండి. అలాంటి అన్నదమ్ములు కోపాలు పడి చికాకులు పడి అలాంటిది కాదండి. అక్కడ అధికారి జరుగుతా ఆయనకి తెలుసండి సుబ్రహ్మణ్యేశ్వర జ్ఞాని, మహాజ్ఞాని అండి. ఆయన మహాజ్ఞాని అన్నమాట. ఈశ్వరుడికే వరమిచ్చి పుట్టినటువంటి వాడు అంతే. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే మాటలు కాదు, తెలిసిందండి. అయితే సుబ్రహ్మణ్యేశ్వరుడికి కావాలనే ఆ ఫలాన్ని అన్నగారికి ఇచ్చాడు. ఎందుకంటే నేను పుట్టింది కైలాసంలో ఉండడానికి కాదు, ఆ ఫలాన్ని తీసుకుని నేను కైలాసంలో ఉండిపోవడానికి కాదు. కాబట్టి గణాధిపత్యం కాదు నాకు కావాల్సింది, దేవసేనాధిపత్యం కావాలి నాకు. కాబట్టి అన్న ఈ ఫలం నువ్వు తీసుకుని ఇక్కడ నువ్వు చూసుకో, నేను అక్కడ చూసుకుంటానండి. ఒక్క మాట నిలబడ్డారు అన్నదమ్ములు. నిలబడి అక్కడి నుంచి ఏం జరిగిందంటే ఫలం తీసుకున్న తర్వాత అప్పుడు చెప్తాడు, నేను ఉండవలసిన లోకం, నేను ఉండవలసిన ప్రపంచం ఇది కాదు. నాకంటూ 10 ప్రజలు ఉన్నారు, దక్షిణ భారతదేశంలో ప్రజలు ఉన్నారు. ఈ దేవతలందరూ కలిసి ఇక్కడ ఉంటే, ఉత్తరాదిని ఉంటే, రాక్షసులందరూ కలిసి దక్షిణాది ఉన్నారు. నేను ఇక్కడ కూర్చుని ప్రయోజనం ఏమిటి? అక్కడ ప్రజలు అల్లాడిపోతుంటే రాక్షస కూటం అక్కడ ఉంటే నేను పుట్టిందే రాక్షస సంహారం కోసం, నేను ఇక్కడ కూర్చుని ఏం చేయాలి? అన్న నువ్వు ఇక్కడ కూర్చుని నువ్వు చూసుకో అన్న, నేను ఇక్కడ కానిస్తాను, సరేనా? అండర్స్టాండబుల్ ఒప్పందమే తప్పితే కానీ గొడవ పడి లేదమ్మా, గొడవ లేదు. అప్పుడు ఆ పడంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు వస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుడు రావడానికి ముందు అగస్త్యరండి, అగస్త్య మహాముని వారు శివపెరుమాను పంపిస్తారనమాట. ఓ అగస్త్యరే, మీరు వెళ్ళి మన దక్షిణ భారతదేశంలో రాక్షసుడు కొల్లగొట్టబడినటువంటి దేవాలయాలన్నీ పునరుద్ధరణ చేస్తూ అక్కడ రాక్షసుల పీడ చేత అల్లాడిపోతున్నటువంటి ప్రజలకి ధైర్యాన్ని చెప్పండి, వెనకాల సుబ్రహ్మణ్యేశ్వరుడు వస్తున్నాడు, ఇంకా భయపడకండి, మీ కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి, కొంచెం ఓపిక పట్టండి అని చెప్పి వాళ్ళకి భయాన్ని పోగొట్టి రాక్షసులకు భయాన్ని పెట్టు,
సుబ్రహ్మణ్యేశ్వరుడు వస్తున్నాడు, ఇంకా మీ ఆటలు చెల్లవు, ఇప్పటికైనా మీరు ఎక్కడ వాళ్ళు అక్కడికి పారిపోండి, కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి రాక్షసులను హెచ్చరించండి, హెచ్చరించడం కూడా జరిగింది. ప్రజలకు భయాన్ని పోగొట్టండి అని చెప్పి అగస్త్యరు వచ్చి, అగస్త్యరు ఏం చేస్తారంటే ఇక్కడ కొల్లగొట్టబడినటువంటి దేవాలయాల్ని పునరుద్ధరణ చేసి అక్కడి నుంచి సుబ్రహ్మణ్య ప్రాభవ వైభవాన్ని దక్షిణ భారతదేశంలో సుస్థిరంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వారు అంటే మన అగస్త్య మహాముని వారు. అప్పుడు వెనకాల మురుగరు వచ్చారు, సుబ్రహ్మణ్యరు వచ్చారు. వచ్చి ఇవన్నీ ఏం చేశారంటే ఇలాగ నడుచుకుంటూ మొత్తం ఇవన్నీ చూసేసిన తర్వాత దక్షిణ భారతదేశంలోకి వచ్చేసేవాడికి అక్కడ పాగా వేశారనమాట. అక్కడ పాగా వేసి ఓ పని చేయండి, నేను ఎక్కడికి రాను, నన్ను చూడాలనుకుంటే ఎవరైనా మీరే నా దగ్గరికి రండి, నేను ఇక్కడే ఉంటాను, చుట్టూ శత్రువులు ఉండని, వాళ్ళని చంపడానికి నేను ఉంటాను, ఈ దక్షిణ భారతదేశపు భూమినంతా నా సామ్రాజ్య సింహాసనంగా చేసుకుంటాను, నేను ఇక్కడే కూర్చుంటాను, ఎంతమంది వస్తారో రాని, ఇక్కడి నుంచి నా ప్రజా పరిపాలన, లోక సంరక్షణ పరిపాలనకి ఇక్కడి నుంచి గావిస్తాను, నన్ను ఎవరైనా సంప్రదించాలంటే మీరే ఇక్కడికి రండి అన్నాడు. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు దక్షిణ భారతదేశాన్నంతా కూడా తన సామ్రాజ్య సింహాసనంగా చేసుకుని ఇక్కడ ప్రజల మధ్య తాను ఒక మాయా మానవ రూపంలో తిరుగాడుతూ, ఎవరు ఎలా పిలిస్తే అలా పలుకుతూ, ఇక్కడి నుంచి ప్రతినిత్యము కూడా కాపలా కాస్తూ ఇక్కడి నుంచి జగత్ పరిపాలన కావిస్తున్నాడు అనేది పురాణ ఆధారం. అది కదా మన తెలుగు వారి గొప్పతనం, దక్షిణాది గొప్పతనం. ఎస్.